ఇసుక సిచ్యువేషన్ సంబంధించి బ్రీఫింగ్ చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నాము, నిన్న చీఫ్ సెక్రటరీ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్, తర్వాత కమిషనర్ మైనింగ్ వాళ్ళ ద్వారా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఇసుకలో ఏం జరుగుతుంది, ఇసుక సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఏమేమి చర్యలు తీసుకున్నాము అందరికీ బ్రీఫ్ చేయాలి, ఎలా వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఆదేశం వరకు ఈరోజు బ్రీఫింగ్ చేస్తున్నాము. సో ఇసుక సంబంధించి నేను ఫ్రీ శాండ్ పాలసీ గురించి ఒక 5 minutes మాట్లాడతాను. సో ముఖ్యంగా జిల్లాలో 1,84,519 మెట్రిక్ టన్ శాండ్ 3 డిపోలో ఉండేవి. అండ్ లాస్ట్ ఒక 45 రోజుల నుంచి 155 రూపాయలు పర్ మెట్రిక్ టన్, అంటే ఒక ట్రాక్టర్ అంటే 700-500 రూపాయలు. ఇది ఓన్లీ ట్యాక్సెస్, అంటే ఇది కోస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పే చేయాలి, సీనియరేజ్ ట్యాక్స్ పే చేయాలి, అక్కడ జేసీబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోడింగ్ చేస్తారు, ఓకే, తర్వాత ఎన్వైరన్మెంటల్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇది ట్యాక్సెస్ అంటే 155 రూపాయలు పర్ మెట్రిక్ టన్. ఒక ట్రాక్టర్ చూస్తే 705 రూపాయలతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఫిక్స్ చేశాము. ఇప్పుడు నేను ఈ నోట్స్లో మీకు షేర్ చేస్తాను. సో శాండ్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫిక్స్ చేసి 45 రోజుల నుంచి నడిపిస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు చూస్తే, అంటే లాస్ట్ 45 రోజుల నుంచి చూస్తే 58,000 మెట్రిక్ టన్ ఇప్పటి వరకు అమ్మేసాము. అండ్ 91 లక్షల వరకు ఇన్కమ్ కూడా వచ్చింది. ఇది కలెక్టర్ అకౌంట్ అండ్ డీడీ మైనింగ్ జాయింట్ అకౌంట్లోనే ఉంది. సో ఎప్పుడే గవర్నమెంట్ చెప్పింది మనం ట్యాక్స్ రూపంలో కట్టిస్తాము. సో ప్రతిరోజు 2 శాండ్ రీచెస్ నుంచి ఇస్తున్నాము. నేను కూడా ఇప్పటి వరకు 3-4 times శాండ్ రీచెస్ విజిట్ చేశాను. ఎస్పీ గారు కూడా టైం విజిట్ చేస్తున్నారు. నా డిటీసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఎలా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము. సో సెకండ్ థింగ్, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మీటింగ్ చేశాము. ట్రాన్స్పోర్టర్తో మీటింగ్ చేసిన తర్వాత ఈరోజు కూడా ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఒక మీటింగ్ చేసేసి రేట్స్ కూడా ఫిక్స్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్ రేంజ్లోనే ఒక ట్రాక్టర్ అంటే 1,200 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి. 1,200 మాత్రమే ఎందుకు, 300 డీజిల్ కాస్ట్ ఉంటుంది ఒక వైపు, 2 వైపు అంటే 600, 400 డ్రైవర్ భత్తా, 200 రూపాయలు భోజనం ఛార్జెస్. సో 1,200 రూపాయలు ప్లస్ 10 నుంచి 15 కిలోమీటర్ ఉంటే 1,400, 15 నుంచి 20 కిలోమీటర్ ఉంటే 1,600, 20 నుంచి 25 కిలోమీటర్ ఉంటే 1,900, అండ్ 25 నుంచి 30 కిలోమీటర్ ఉంటే 2,000 ప్లస్ శాండ్ కాస్ట్. ఈ మాత్రమే ఛార్జ్ చేయాలి. ఈ బోర్డు కూడా డిస్ప్లే చేశాము. అండ్ కొన్ని కేసెస్లోనే ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా తెలియపరచడం జరిగింది దట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ ఒక 10 నుంచి 15 ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము. ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము, ఎక్కువ ప్రైస్లో అమ్మకూడదు. సో ఈరోజు కూడా గట్టిగా ఒక మీటింగ్ గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో దాట్ ట్రాన్స్పోర్టర్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్సప్ అవ్వాలి. సో ఈ రేట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, పబ్లిక్ కూడా ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాదమరి మండల్ టు ఈ శాండ్ రీచెస్ ఈజ్ అరౌండ్ 25 కిలోమీటర్. సో 2,000 ప్లస్. సో 2,700 రూపాయలనే 5 మెట్రిక్ టన్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండాలి. సో 70 to 80% ట్రాన్స్పోర్టర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. కొద్దిగా 10-15-20% వరకు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. సో మనం వచ్చే కొన్ని రోజుల్లోనే కంట్రోల్ చేస్తాము. ఇంకా ఇప్పుడు చూస్తే జిల్లాలో సుమారుగా 1,25,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంది. ప్రతిరోజు 2 స్టాక్ పాయింట్ నుంచి 1,500 మెట్రిక్ టన్ శాండ్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 800 ఒక స్టాక్ పాయింట్, 700 ఒక స్టాక్ పాయింట్. సో కనీసం ఒక 70 నుంచి 80 రోజుల వరకు మన దగ్గర శాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం శాండ్ రీచెస్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. శాండ్ ఒక్కసారి అక్యుములేట్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటే బయట జిల్లా నుంచి కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మన ఒకటే ఆబ్జెక్టివ్ అంటే శాండ్ తక్కువ కాస్ట్లోనే, మేనేజబుల్ కాస్ట్లోనే పబ్లిక్కి ఏర్పాటు చేయాలి. సో ఈ పాలసీతో పనిచేస్తున్నాము. సో ఈరోజు ఎందుకు పిలిచాము, ఈ శాండ్ బుకింగ్ కూడా ఒక చోట జరుగుతుంది, శాండ్ లోడింగ్ కూడా ఒక చోట జరుగుతుంది. ఇప్పుడు శాండ్ బుకింగ్ అండ్ శాండ్ లోడింగ్ సెపరేట్గా చేస్తున్నాము. పక్కన సచివాలయంలోనే శాండ్ బుకింగ్ చేయడం జరుగుతుంది. సింపుల్
ఒక 500 మీటర్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ దెన్ వాళ్ళు అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేసేసి ఒక ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ కాదు 21 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఎంట్రీ చేసేసి స్లిప్ తీసుకుని డబ్బు పే చేసిన తర్వాత శాండ్ రీచ్కి వెళ్తారు. శాండ్ రీచ్లోనే ఆ స్లిప్ చూపించుకొని శాండ్ లోడింగ్ జరుగుతుంది అండ్ శాండ్ డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ సచివాలయం పేరు ఈజ్ పెదకాలువ సచివాలయంలో మనం బుకింగ్ స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి 21 నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, 21 సెప్టెంబర్ నుంచి. ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకా క్లారిటీ వస్తుంది, మేము క్లారిటీ వచ్చిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. కొన్ని సందర్భంగా ఉన్నాయి వేర్ ఇలీగల్ శాండ్ మైనింగ్ కొన్ని రీచెస్లో జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటే ట్రాక్టర్, 2 ట్రాక్టర్, 3 ట్రాక్టర్ నాకు కూడా ఫోన్ వస్తున్నాయి. సో నేను కూడా బేసిక్లీ ఎస్సీబీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇప్పటివరకు చూస్తే 74 ట్రాక్టర్స్ మనం సీజ్ చేశాము. 74 ట్రాక్టర్స్ సీజ్ చేసేసి సుమారుగా ప్రతి ఒక్క ట్రాక్టర్కి 5,000 నుంచి 6,000 ఫైన్ ఉంటుంది. సో ఫైన్ వేసేస్తున్నాము. కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సింది 3 మండలం, పుత్తలపట్టు, జీడినెల్లో, నగరి అండ్ పల్లవలేలు. సో ఈ 4 మండలంలో అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వి విల్ బీ వెరీ స్ట్రిక్ట్. ఎవరైనా బేసిక్లీ అటువంటి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే మనం గట్టిగానే ఉంటాము. సో ఈ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తున్నాయి. ఈ సిస్టమ్ కరెక్ట్గా అంటే లంచం లేకుండా, తర్వాత పాలసీ అనుకూలంగా ఈ సిస్టమ్ నడుస్తున్నాయి. ఒక 4-5 ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ మనం ఏర్పాటు చేశాము. ఒకటి ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే డిటీసీ ఫీడ్బ్యాక్ సిస్టమ్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఒకటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్జ్యూమర్స్తో మాట్లాడుతున్నాము. 3వది పోలీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. 4వది మీడియా మిత్రుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని టైం టు టైం రెక్టిఫికేషన్ చేస్తున్నాము. సో ఎవరు బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉంటే దాట్ డిపో నుంచి ఎక్కువ ప్రైస్లో అమ్ముతున్నాము, డిపో నుంచి అదనంగా డబ్బు తీసుకుంటున్నాము, డిపో నుంచి రాత్రి శాండ్ డైవర్జన్ చేయడం జరుగుతుంది, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఎవరి దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వచ్చు, ప్రూఫ్తో సహా. ఓకే. సెకండ్ థింగ్, ప్రతి ఒక్క 10 రోజుల్లో సైంటిఫిక్ సర్వే చేస్తున్నాము, ఈటీపీబీఏ సర్వే చేస్తున్నాము. ఈటీపీబీఏ సర్వే అంటే సర్వే ఏముంటుంది, రోవర్తో సర్వే చేసిన తర్వాత ఇంత శాండ్ అంటే క్వాంటిటీ శాండ్ అవైలబుల్గానే ఉంది, ఈ సర్వే కూడా చేస్తున్నాము. ఇప్పటి వరకు 3 సర్వే చేశాము. ఫస్ట్ సర్వే అంటే ఈ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యే ముందు 1,84,000 శాండ్ ఉంది సర్వే చేశాము. ఇంకొక సర్వే చేశాము, 1,40,40,000 శాండ్ ఉంది సర్వే చేశాము. జస్ట్ ఈ 12 ఆగస్టు కూడా సర్వే చేశాము. ఆ సర్వే పరంగా మన దగ్గర ఎంత శాండ్ ఉంది, ఈ శాండ్ ఈ పేపర్తో మనం ఇప్పుడు డిస్పాచ్ చేసాము మ్యాచ్ అవుతుందా లేదా. సో ఆ పేపర్లో ఏం శాండ్ ఉంది, ఫిజికల్గా ఏం శాండ్ ఉంది, ఈ 2 నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో 1,38,000 యాజ్ పర్ ఈటీబీఏ సర్వే. సిమిలర్గా మనం సైంటిఫిక్ సర్వే కూడా అంతా ఉంది, ఆ సర్వే మ్యాచ్ అవుతుంది. బట్ స్టిల్ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ రాత్రి ఎలా డైవర్జన్ చేస్తున్నాము, ప్రూఫ్తో సహా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో బేసిక్లీ ఈరోజు మీటింగ్ ఏం చేస్తున్నాము, ఒకటి ట్రాన్స్పోర్టర్స్ ఖచ్చితంగా రేట్ పాటించేయాలి, మేము రేట్ ఫిక్స్ చేశాము. 2 స్టాక్ పాయింట్స్ నుంచి మనం అలా శాండ్ ఇస్తున్నాము. ప్రతిరోజు 1,500 మెట్రిక్ టన్ శాండ్ ఇస్తున్నాము. 3వది కొన్ని ఇలీగల్ శాండ్ మైనింగ్ కేసెస్ కూడా దృష్టికి వస్తున్నాయి, మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఎందుకు, బికాజ్ ప్రతి వారం మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక రిపోర్ట్ పంపిస్తున్నాం దాట్ ఆర్గనైజ్డ్ మాఫియా లాగా క్రైమ్ ఇసుక సంబంధించి జరగట్లేదు జిల్లాలో. ఓకే, కరెక్ట్గా చర్యలు తీసుకుంటున్నాము, అటువంటి రిపోర్ట్స్ పంపిస్తున్నాము. ఏమేమి వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వైలేషన్స్ రాసుకుని రిపోర్ట్, ఎంత ఫైన్ పెడుతున్నాము ఆ ఫైన్ రాసుకుని బేసిక్లీ హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపిస్తున్నాము. వాళ్ళ ద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి కూడా రిపోర్ట్ పంపడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు సే. అండ్ ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీతో షేర్ చేస్తాము. సో డిడిఏ ఒక 1 నంబర్ వి విల్ షేర్ బై టుమారో అండ్ ప్రెస్ రిలీజ్లో ఇవ్వాలి. అండ్ సో గవర్నమెంట్ ఆదేశం వరకు శాండ్ మీద ఫోకస్ పెట్టాలి, శాండ్ అవైలబిలిటీ ఉండాలి, ఇలీగల్ మైనింగ్ కంట్రోల్ చేయాలి, ట్రాన్స్పోర్టర్స్ కరెక్ట్గా రేట్
తీసుకోవాలి పబ్లిక్ నుంచి. ఈ 4-5 పాయింట్స్ మీదనే ఈరోజు మనం బ్రీఫింగ్ చేస్తున్నాము. మేజర్గా తీసుకున్నవి 7 లారీలు ఉన్నాయి. ఇంటి కోసం లారీలో తీసుకుని వెళ్తారా? 2 జేసీబీ కూడా పట్టుకోవడం జరిగింది. మేము 14 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఇందులో 7 లారీస్ అండ్ 2 జేసీబీస్ పట్టుకోవడం జరిగింది. ఎలిగేషన్ ఈజీ, నేను అదే అంటున్నాను. మీరు ఏ ఏరియాలో స్పెసిఫిక్గా వాళ్ళ ఇంటి కోసమని మీరు ప్రూవ్ చేయండి, దెన్ వీ విల్ వెరిఫై. కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము. రీసెంట్గా మేము లాస్ట్ 1 మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది. సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది. సో యావరేజ్గా టౌన్లో 7 to 10 minutes మధ్యలో రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్, న్యూసెన్స్ కానీ, హస్బెండ్ వైఫ్, ఫ్యామిలీ రిలేటెడ్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్, లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లేకపోతే మనీ రిలేటెడ్, ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో నిన్న ఈరోజు కూడా ఇప్పటికి, సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబరు, ఈ నెంబర్ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను. దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకవేళ డయల్ 112 నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి, లేదంటే మా కమాండ్ కంట్రోల్కి 9440900005 ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలోనే చేయొచ్చు. అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది కంప్లైంట్ ఎవరిచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు, అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఎవరు, దీని మీద ఎఫ్ఐఆర్స్ అయినాయా లేదా, అండ్ రెస్పాన్స్ టైం ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో. సో యావరేజ్గా సుమారుగా ఒక 80 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు ఇప్పటి వరకే సుమారుగా 37 కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇదైతే రోజు రన్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా మా నెంబరు అందరికీ తెలిసిందే. సో 9440, సో మా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది. సో ఎస్పీ చిత్తూరు నెంబర్కి రోజు అన్ని రకాలు, ఈవెన్ మదనపల్లి నుంచి కూడా ఇప్పటికీ మాకు కాల్స్ వస్తుంది, తిరుపతి ఓల్డ్ జిల్లా నుంచి కూడా కాల్స్ వస్తుంది. సో 9440796700 ఈ నెంబర్కి కూడా కంప్లైంట్స్, వాట్సాప్లో కంప్లైంట్స్ ఏ ఇచ్చినా సరే ఇమీడియట్గా మేము ఎంక్వైరీస్ చేసి దాని గురించి రిడ్రెస్ తీసుకుంటున్నాము. అలానే సో ఎవ్రీ మండే మన దగ్గర ఉన్న దానికి కూడా సుమారుగా యావరేజ్గా 40 నుంచి 50 మధ్యలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరగా మేము రిడ్రెస్ చేస్తున్నాం. సో ఈ నెంబర్స్ ఏదైనా సరే మీరు డైల్ 112 కానీ, లేకపోతే కమాండ్ కంట్రోల్ ఆఫ్ చిత్తూరు కానీ, లేకపోతే నా పర్సనల్ నెంబర్ అంటే నా అఫీషియల్ నెంబర్ కానీ, దీనిలో దేనికైనా సరే కంప్లైంట్స్ రావాలి.